హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్మోజీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఊటీలో స్టేయింగ్, సైట్ సీయింగ్ అండ్ ఫుడ్ ఎలా ఉంటుందో అండ్ కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. మేము మైసూర్ నుండి ఊటీ రీచ్ అయ్యేసరికి 11 అయింది. మేము అక్కడ నుండి ఆటోలో రూమ్కి వెళ్ళాము. మా రూమ్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది బస్ స్టాప్కి. సో దట్ ఆటో డ్రైవర్ మాకు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 12:30కి మా ఊటీ టూర్ అనేది స్టార్ట్ చేశాము. మేము సేమ్ ఆటోని ఊటీ సైట్ సీయింగ్కి మాట్లాడుకున్నాము. ఎందుకంటే మా రూమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి పికప్ అండ్ డ్రాపింగ్కి ఇబ్బంది అవుతుందని మేము రూమ్ దగ్గర నుండి 12:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి ఫస్ట్ బోట్ హౌస్కి వెళ్ళాము. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. అక్కడ నుండి మేము పెడల్ బోట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 350 పడ్డది ఫర్ 30 మినిట్స్. బోటింగ్ అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తీసుకున్నాము. బోట్ హౌస్ అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకి ఓన్లీ స్నాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ ఏమీ ఉండవండి. ఉండే వాటిల్లోనే మ్యాగీ, బజ్జీ మిర్చి, చాట్, స్వీట్ కార్న్ ఇవే ఎక్కువ దొరుకుతాయి. మ్యాగీ అయితే అస్సలు ట్రై చేయొద్దు, చాలా వర్స్ట్గా ఉంటుంది బోట్ హౌస్లో మ్యాగీ. బోట్ హౌస్లో మేము 45 మినిట్స్ ఉన్నాము. దాని తర్వాత మేము కర్ణాటక గార్డెన్స్కి వెళ్ళాము. ఇదే అండి కర్ణాటక గార్డెన్స్. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 50 per person అయింది. అండ్ ఒక సజెషన్ మీకు, మీరు ఎప్పుడైనా ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే బస్ స్టాప్కి దగ్గరగా ఉన్న హోటల్స్ బుక్ చేసుకోవడం బెటర్. మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అక్కడ బుక్ చేసుకోవడమే బెటర్. మనకి తక్కువకే వస్తుంది కదా అని కొంచెం డిస్టెన్స్లో బుక్ చేసుకుంటే అక్కడికి రావడానికి ఆటో వాళ్ళు ఆర్ క్యాబ్ వాళ్ళు చాలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ హోటల్ కాస్ట్ కంటే కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. గార్డెన్ లోపల వ్యూ చాలా బాగుంది. ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అండ్ టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి ఈ కర్ణాటక గార్డెన్స్లో. మనకి ఫొటోస్ కావాలంటే టీ ఎస్టేట్స్లో వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసి మనల్ని ఫొటోస్ కూడా తీస్తారు. మేము ఆల్రెడీ ఒక ఫోటో దిగాము. కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడ్డది. మీరు ఊటీ వస్తే కర్ణాటక గార్డెన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఊటీ బస్ ట్రావెల్స్ వాళ్ళు ఇస్తున్న ప్యాకేజ్లో కర్ణాటక గార్డెన్స్ అనేది కవర్ చేయరు. సో దట్ మీరు సపరేట్గా వెహికల్ మాట్లాడుకుంటే ఈ కర్ణాటక గార్డెన్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. కర్ణాటక గార్డెన్స్ అయిపోయిన తర్వాత మేము పైన్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడ్డది పర్ పర్సన్. అండ్ ఈ ఫారెస్ట్లో చాలా పైన్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. లొకేషన్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పైన్ ఫారెస్ట్ పక్కనే ఒక చిన్న లేక్ లాగా కూడా ఉంటుంది. మీకు కావాలనుకుంటే అక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు. ఫారెస్ట్ అయిన తర్వాత మేము షూటింగ్ స్పాట్కి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అవుతుంది ఒక పర్సన్కి. మనం ఈ ప్లేస్లో కొంచెం నడవాల్సి ఉంటుంది. ఇక్కడనే కాదండి, ఏ టూరిస్ట్ ప్లేస్కి వచ్చినా ఊటీలో చాలా దూరం నడవాల్సి ఉంటుంది. మీరు ఫస్టే ప్రిపేర్డ్గా రండి. అండ్ ఇక్కడ ఊటీలో 1 లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి బ్యాన్. సో మనకి ఇక్కడ ఓన్లీ 5 లీటర్స్ కింద దొరుకుతుంది. సో మనం వాటిని మన బాటిల్స్లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ స్పాట్ కవర్ చేసిన తర్వాత మేము బెంచ్ మార్క్ అనే టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అండ్ అక్కడ ఓన్లీ టీ కాకుండా ఇంకా చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. మేము వెళ్ళిన టైంకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఆపేశారు. సో అందుకే నేను మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చూపించలేకపోతున్నాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ అనేవి వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. మనకి కావాలంటే సేల్స్ సెక్షన్లో మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టాప్ చేశారు. బట్ మేము అక్కడున్న వర్కర్స్ని అడిగితే వాళ్ళు క్లియర్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోతే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీలో వీళ్ళ ప్రాసెస్ని ఎప్పుడూ డిస్ప్లే చేస్తూనే ఉంటారు.
అండ్ ఇక్కడ టీ ఫ్యాక్టరీలో టీ కూడా ఫ్రీగా సర్వ్ చేస్తారు. మేము టీ ఫ్యాక్టరీ మొత్తం కవర్ చేసాము అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా షాప్ చేసాము. వాళ్ళ చాక్లెట్స్ అండ్ టీ పౌడర్స్ మేము తీసుకున్నాము. టీ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మేము వ్యాక్స్ మ్యూజియంని కవర్ చేసాము. మేము హాఫ్ డేలో మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. బట్ ఒక్క ప్లేస్ దొడ్డపేట పీక్ మాత్రం మిస్ అయింది. ఆటో డ్రైవర్ మాకు 2300 ఛార్జ్ చేశారు ఫర్ 1 డే. అండ్ ఊటీలో ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఊటీ టూరిజం ప్లేస్ కాబట్టి మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మాకు అయితే మేము బుక్ చేసిన హోటల్ వాళ్ళే ఫుడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చారు. బట్ వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. సో ఇది అండి మా హాఫ్ డే ఊటీ టూర్ ప్లాన్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అండ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బిట్మోజీ వ్లాగ్స్.